ఏమండో మా ఊడు చాలా రోజుల తర్వాత బయటికి వెళ్దాం అన్నాడు. ప్రెసెంట్ అయితే మా ఊడు ఇంటికి రమ్మన్నాడు పికప్ చేసుకోవడానికి. రెడీ అయ్యి ఉంటాను వచ్చారా అన్నాడు. ఇంకా చాలా సేపటికి మా ఊడి ఇంటికి అయితే వచ్చాను పికప్ చేసుకోవడానికి. మనం అయితే కల్కి మూవీకి అయితే వెళ్తాం. రాజశేఖర్ కల్కి కాదండి, ప్రభాస్ మూవీ కల్కి. రెండు మూవీస్ కూడా కల్కి అనే టైటిల్ ఒకటే అయిపోవడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో పెద్ద ట్రెండ్ అయిన నడుతుంది. మనం అయితే రాజమండ్రిలో ఉన్న శివజ్యోతి థియేటర్ కి అయితే వచ్చాం. మూవీ ఇంకా అవ్వలేదనుకుంటా, థియేటర్ బయట అయితే జనం ఉన్నారు. సరే అని మనం థియేటర్ పక్కన ఉన్న ముబారక్ టీ సెంటర్ కి అయితే వచ్చాం. మా ఊడు రెగ్యులర్ గా ఇక్కడే టీ తాగారంట, చాలా బాగుంటదంట. చాలా చల్లగా ఉందని టీ అయితే తాగుతుంది. మనం చాలా సేపటికి హాల్లోకి అయితే వచ్చాం. మూవీ రిలీజ్ అయ్యి 4 రోజులు అయినా సరే పేపర్లు ఎగరేస్తాం బట్టి తాకలేదు. ఇంకా హాల్ మొత్తం పేపర్లే కనబడుతున్నాయి. లాస్ట్ టైం మా ఊడు నేను ఎప్పుడు వచ్చామో నాకు గుర్తులేదు. నిజంగా చెప్పాలంటే ఓపెనింగ్ గ్రాఫిక్స్ చూసి 3D అయితే భలే ఉంటది అనిపించింది నాకు. మా ఊడికి అయితే 3D అయితే నచ్చదు. మరి మూవీలో బుజ్జి గాని చూసుకున్నా ప్రభాస్ ఎంట్రీ గానీ ఫైట్స్ గానీ ఒక రేంజ్ లో తీసుకొచ్చాడు. అలా నాగశ్విన్ అశ్వత్థం అన్నమాటకి పురాణాల ప్రకారం హైట్ గానే చూపించారు. ప్రభాస్ క్యారెక్టర్ గురించి అయితే చెప్పను మీకు, మూవీ స్పాయిల్ అయిపోద్ది. గ్రాఫిక్స్ తో హాలీవుడ్ రేంజ్ లో తీసుకొచ్చాడు నాగశ్విన్. ఏం ప్లాన్ చేశాడో పార్ట్ 2 కోసం ఎదురు చూద్దాం.